ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజ్ కామేశ్వరరావు గారు రాసిన పెద్ద దిక్కు అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా షాపులో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్లిడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతని పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్లు కావడం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాం అంది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. కాని ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఈమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టుగా చూడసాగింది. నెల తిరగకుండానే ఓ నాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్లు లేరు, ఇక పినాత్తగారికి ఉడిగం చేసేదెవరు? మీ పిన్నిని వాళ్ల కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అంది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అయ్యో అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అంది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణమో చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండాల్సి వచ్చింది. పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరో అడ్డదారి ఉంది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్యలో ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది. అతడు ఒక చెట్టు కిందికి చేరేసరికి చెట్టు ఆకులు గలగలమన్నాయి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి, ఎవరో వారెవరో రావాలి, వారికి అడిగిందివ్వాలి అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తలెత్తి చూసి అది ఒక నేరేడు చెట్టని గ్రహించి, నేరేడు చెట్టేమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండు ఒకటి అతడి కాళ్ల దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నాయి. తర్వాత, ఏమివ్వగలను, నేనేమి ఇవ్వను అంటూ మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ల దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగిందేముంటుంది అన్నాడు. వెంటనే అతని కాళ్ల దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్లను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవెక్కడ దొరికినాయి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడికేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతలో అయి ఉంటాయి. రేపు మళ్లీ చీకటి పడ్డాక ఆ దారినే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెప్తాను అంది. ఆమె రాత్రంతా నిద్రమాని పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు.
అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయలో ఉండడంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేల కూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ళ దగ్గర ఖాళీ సంచి పడింది. సింహాచలం దాని చేతిలో తీసుకునేంతలో సంచిలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసులు వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురై వెలగ చెట్టు నేల కొరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది, కానీ తడిమి చూసుకుంటే అతడికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురైంది. ఆ తర్వాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి వెనుగాలి వల్ల, బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉంది. హఠాత్తుగా దావులనున్న చెట్టు కొమ్మ ఒకటి ఖళఖళమంటూ విరిగి అతడికి చేరువలో ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకొచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలాయి. జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అంది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అంది లావణ్య కళ్ళనీళ్లతో. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకుని ఆమె 2 చేతులు పట్టుకుని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరెక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అంది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది. అది కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.